ఈ రోజున మనం ఓడిపోతున్నాము అంటే దేవుని కృప మనకి ఇంకా అర్థం కాలేదని అర్థం. ఈ రోజున మనం కృంగిపోతున్నామంటే దేవుని కృప ఇంకా మనకి దగ్గరికి రాలేదని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కృప వరముగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ద్వారా అన్ని విషయాలలో మనము అత్యధిక విజయాన్ని పొందుకోగలం. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. ప్రేమించుచున్న ఆయన తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు, మన కోసం అప్పగించాడు. మన కోసం ఆయనను సిలువకు అప్పగించి సిలువలో మరణించిన ఆయనను సమాధి చేసిన తర్వాత తిరిగి లేపాడు. ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న ఆయన ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నా కుమారుడు జీవించుచున్నాడు, మీరందరూ నా కుమారుని ద్వారా, ఆయన రక్తము ద్వారా నాకు కుమారులయ్యారు, మీరు కూడా జీవించగలరు అంటున్నాడు.